ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. జిల్లాలోని దోముకొండ, బిక్కనూరు మండలాల్లో పెద్దపులి ఆవులపై లేగదూడలపై దాడి చేయడంతో ఆయా మండలాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక దోముకొండ మండలం అంబారిపేట గ్రామంలో దూడలపై పెద్దపులి దాడి చేసి చంపివేసింది. ఇక సంగమేశ్వర గ్రామంలో దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. పులి సంచారంతో దోముకొండ, బిక్కనూరు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, గొర్రెల కాపరులు ఇక పెద్దపులి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందనని జంకుతున్నారు. గత 3 రోజులుగా పెద్దపులి పశువులపై దాడి చేస్తూ హతమారుస్తూ ఆయా గ్రామ ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని చేరుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి పాదముద్రలు సేకరించారు. అలాగే పెద్దపులి దాడి చేసిన ప్రదేశాలలో ట్రాక్ కెమెరాలను అమర్చారు. పెద్దపులి దాడి చేసిన ప్రాంతాలను కామారెడ్డి డిఎఫ్ఓ నిఖిత పరిశీలించారు. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక పులి కదలికలపై 3 బృందాలుగా అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. ఎవరికైనా పెద్ద పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని డిఎఫ్ఓ నిఖిత కోరారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచులు దండోరా వేయించారు. పొద్దుగాల 8 గంటల దాకా వాడు పోవద్దన్నయ్యా. లెపర్డ్స్ చాలా ఉన్నాయి, స్లాత్ బేస్ చాలా ఉన్నాయి. సో అది లెపర్డ్ అయి ఉంటుందా అని చెప్పి దాన్ని పగ్మార్క్స్ తీసుకోవడం జరిగింది. మనకి కామారెడ్డిలో ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి పెద్ద పులి సంచారం జరిగింది. మాచారెడ్డి రేంజ్లోనే రెడ్డిపేట స్కూల్ తాండా శివారులో జరిగింది. సో అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాలు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్, ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ 2 డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్ అండ్ వీటి పగ్మార్క్స్ అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. వేరే దగ్గర కూడా సేమ్ అంబారిపేట శివారులోనే 2 క్యాటల్ కిల్ కూడా జరిగింది అని. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్లన్నీ ఇందన్పల్లి, మంచిర్యాల, గోదావరి ఆ బార్డర్లో. సో దాని తర్వాత మనకి కిందికి కామారెడ్డికి రావడం జరిగింది. ఏజ్ స్పష్టంగా చెప్పలేమండి. డెఫినెట్ గా ఆ పగ్మార్క్ సైజ్ ని బట్టి మేల్ టైగర్ అని అనుకుంటున్నాం. రిక్వెస్ట్ చేస్తున్నది కూడా అందరికీ ఈ విషయం తెలియాలి. మన దగ్గర పెద్ద పులి సంచారం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ నైట్స్, ఈవినింగ్ 4 తర్వాత, సాయంత్రం 4 తర్వాత ఎవరు అటవీలోకి సంచరించద్దు, ఒంటరిగా వెళ్ళకూడదు. ఇక్కడ పెద్దమల్రెడ్డి, కాచాపూరు, లక్ష్మీదేవపల్లి శివారులో పెద్ద పులి తిరుగుతుందని సమాచారం వచ్చేందుకు మేమందరం కూడా అప్రమత్తంగా ఉండాలని సంగమేశ్వర గ్రామ ప్రజలకు నిన్న సాయంత్రం దండోరా వేయడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగు మా విలేజ్లో ఒక దూడను కొరికేయడం జరిగింది. దాన్ని మాంసంతో తినిపోయి ఆహారం కూడా తినేసింది. అదే రకంగా పక్క కాచాపూర్లో కూడా జరిగింది, పెద్దమల్రెడ్డిలో ఒకటి జరిగింది, అంబార్పేట విలేజ్లో జరిగింది. ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. ఫారెస్ట్ ఆఫీసర్ కూడా మాకు ఇక్కడ స్ట్రిక్ట్గా చెప్పేసిపోయారు. మార్నింగ్ 8 o'clock నుంచి 4 o'clock వరకు ఏదైనా పని ఉంటే చూసుకోండి, ఒకళ్ళు మాత్రం రావద్దని చెప్పారు. నైట్ 4 o'clock తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనుషులు కానీ పశువులు కానీ బయట ఉంచకుండా చెప్పాలని మా గ్రామంలో చెప్పడం జరిగింది మాకు. అదేవిధంగా గ్రామస్తులందరినీ కూడా మేము అలర్ట్ చేసి చుట్టుపక్కల గ్రామాలను కూడా అలర్ట్ చేస్తున్నాము. ఫస్ట్ బెంజారం ప్రవీణ్ రెడ్డి అనే ఒక లేగదూడపై దాడి చేసింది 3.5 సంవత్సరాలు. రెండోది రంగోల్ స్వామిగౌడ్ అనే లేగదూడ, తన లేగదూడ వ్యవసాయ క్షేత్రంలోనే దాడి చేసింది.
అది కూడా 3.5 సంవత్సరాలు. తర్వాత ఈరోజు ప్రొద్దున కొమ్మటి సీను అనే పంట వేక్షా క్షేత్రంలో తన దున్నపోతును కూడా కాటువేయడం చంపడం జరిగింది. 4.5 సంవత్సరాలు దున్నపోతును. ఇట్టి విషయంలో అధికారులు తక్షణమే స్పందించి మా గ్రామానికి న్యాయం చేస్తారని, నా తరఫున నా ప్రజల తరఫు కూడా ఆందోళనకు గురి కావద్దని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మన క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు తొందర స్పందించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో చాటింపు 3 రోజుల నుండి నేను సర్పంచ్గా నేను చాటింపు చేయడం జరుగుతుంది. నా ప్రజల బాగోగులు